నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకు నిర్దేశించిన సమయంలోపు పరిష్కారాలను అందించాలని అన్ని విభాగాల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. విభాగాల వారీగా ఇంజనీరింగ్ 6, హౌసింగ్ 27, టౌన్ ప్లానింగ్ 12, రెవెన్యూ 10, పబ్లిక్ హెల్త్ 3, ఆప్కాస్ 4, అకౌంట్ సెక్షన్ 4 మొత్తం 66 ఫిర్యాదులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, సిటీ ప్లానర్ హిమబిందు, సెక్రటరీ శ్రీలక్ష్మి, మేనేజర్ రాజేశ్వరి, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాపర్టీ మిక్స్డ్ అంటున్నారు. దాంట్లో కింద రూములు ఏమన్నా వ్యాపారం చేస్తున్నారా? అందులో అవి అదర్గా ఏమన్నా ఎనీ ఇష్యూస్ అంటే ఏదైనా అమౌంట్స్ అన్నీ మన ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు కట్టిన అమౌంట్, కలెక్ట్ అయిన అమౌంట్ అంతా అందులో పెట్టేసి. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఇప్పటి వరకు 66 అర్జీలను స్వీకరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సెక్షన్ సంబంధించి టిడ్కో నిర్మిస్తున్నటువంటి ఇల్లు కావాలని కొన్ని అర్జీలు, అదేవిధంగా గతంలో వివిధ కారణాల వలన ఎవరికైతే టిడ్కో ఇల్లు క్యాన్సిల్ చేయబడ్డాయో వారు తిరిగి వారు కట్టించినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాలని చెప్పి కోరారు. అదేవిధంగా రెవెన్యూ సెక్షన్లో ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ఎక్కువ వేశారని కొంతమంది, ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ వేయాలని కొంతమంది అర్జీలు ఇవ్వడం జరిగింది. టౌన్ ప్లానింగ్లో పబ్లిక్ ప్లేసెస్లో ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, తర్వాత సర్వే సంబంధిత విషయాల పట్ల అర్జీలు ఇవ్వడం జరిగింది. పబ్లిక్ హెల్త్ సంబంధించి మురుగు కాలువల్లో నీరు ఇళ్లలోకి వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ సెక్షన్లో డ్రైన్స్, రోడ్స్ కావాలని చెప్పి, అలాగే అకౌంట్ సెక్షన్లో పెండింగ్ బిల్స్ గురించి అర్జీలు ఇవ్వడం జరిగింది. వీటన్నింటిని కూడా సకాలంలో పరిశీలించి 1 by 1 ప్రయారిటీ బేసిస్లో చేస్తామని చెప్పి, ముఖ్యంగా ఆ టిడ్కో ఇళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు అలాట్ చేయబడి వివిధ కారణాల వలన, అంటే బ్యాంకు లోను మంజూరు కాకపోవడం వలన, అంటే గత 7 సంవత్సరాల కాలంలో టిడ్కో ఇల్లు అలాట్ చేసిన తర్వాత వివిధ కారణాల వల్ల కొంతమంది క్యాన్సిల్ చేయబడ్డారు. వీరందరికీ కూడా తిరిగి వారి ప్లేస్లో కొత్త వారికి అలాట్ చేస్తారు. ఈ రీఅలాట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ జీవోని ఇష్యూ చేసి ఉంది. ఆ జీవోని ఆధారంగా బేస్ చేసుకొని ఇప్పటికి నోటీసులు కూడా జారీ చేస్తున్నాము. శానిటైజ్ సంబంధించి స్పెషల్ డ్రైవ్ యాక్టివిటీ కూడా నగరం అంతా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మైనర్ అండ్ మీడియం ట్రైన్స్లో ప్రత్యేక శానిటైజేషన్ సిబ్బంది ద్వారా డిసిల్టేషన్ ఆఫ్ ట్రైన్స్ జరుగుతూ ఉంది. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా దోమల బెడను తగ్గించాలంటే ఈ డిసిల్టేషన్ ఆఫ్ ట్రైన్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్ని ట్రైన్స్ కూడా 100% కవర్ స్లాబ్స్ తీసి మరీ చేస్తున్నారు. దానికి కూడా ప్రజలు మరియు వ్యాపారస్తులు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వర్షాలు రాబోయేటువంటి మాన్సూన్ సీజన్ సంబంధించి ముందస్తుగా లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు వచ్చినట్టుగా డ్రైన్స్లోకి వెళ్ళాలని ఉద్దేశంతో మనము డ్రైన్స్లో ఉన్నటువంటి సిల్ట్ ఏదైతే పొడిగిపోయిందో ఆ పొడికలన్నీ కూడా ఇప్పుడు తీస్తున్నాం. ఎప్పుడైతే పొడికి తీస్తామో డ్రైన్స్ యొక్క డిశ్చార్జింగ్ కెపాసిటీ పెరుగుతుంది. వచ్చినటువంటి వర్షపు నీరు వెంటనే డ్రైన్స్లో ఫ్లో అవుతుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా మేజర్ డ్రైన్స్లో కూడా అటు సిటీ మరియు ఇటు రూరల్ నియోజకవర్గాల్లో
2.72 కోట్లతో పనులు వర్క్స్ పిలిచి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.